ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి, మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి. ఆరాధన అంతటలో మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. చూడారే సిలువను వేలాడు యేసయ్యను, పాడు లోకంబులకై గోడు చిందే కదా. చూడారే సిలువను వేలాడు యేసయ్యను, నా చేతులు చేసినట్టి దోషంబులే కదా. నా రాజు చేతులలో ఘోరంపు చీలను, చూడారే సిలువను వేలాడు యేసయ్యను. దురితంబు తలపులే పరమగురుని శిరముపై, నెనరు లేక ముత్తినయ్య ముంగ్య కిరీటమై. చూడారే సిలువను వేలాడు యేసయ్యను, పరుగెత్తి పాదములు చేసిన పాపంబులు, పరమరక్షకుని పాదములలో మేకులు. చూడారే సిలువను వేలాడు యేసయ్యను, పాపేచ్ఛ తోడుగూడు నాదు చెడ్డ పడకలే, పరమగురుని ప్రక్కలోని బల్లెంపు పోటులు. చూడారే సిలువను వేలాడు యేసయ్యను. ప్రియులారా, ప్రభు పేరిట మీకు శుభాలు. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామమున పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు తెలియజేస్తున్నాం. మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను దీవించునుగాక. మంచిదండి, మీరంతా క్షేమంగా ఉన్నారా? ఆరోగ్యంగా ఉన్నారా? ఆనందంగా ఉన్నారా? మరి ఒకరి కొరకొకరు కలిసి ప్రార్థన చేయాలి. మరి ఈ దినము అనగా లెంటులో 24వ దినము కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకుందాం. అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి యోహాను సువార్త 16వ అధ్యాయం, యోహాను సువార్త 16వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుకుందాం. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవుట వలన మీకు ప్రయోజనకరం. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదను. ప్రియులారా, మరి ఒకసారి ప్రభు పేరట శుభాలు. ఈ వాక్యాన్ని చదువుతూ ఉంటున్నప్పుడు గతంలో ఈ వాక్యాన్ని ధ్యానం చేశాం అని గుర్తుకు చేసుకుంటున్నారు కదా. దేవునికి వందనాలు. పరిశుద్ధాత్మ కార్యాలు ఇలాగే ఉంటాయి. అప్పుడైనా ఇప్పుడైనా మరి ఎప్పుడైనా వాక్య ధ్యానం మనం చేస్తూ ఉన్నప్పుడు మనకు ఇచ్చిన అంశాన్ని మనం ధ్యానం చేస్తాం తప్ప ఆ పాఠ్యములో ఉన్నటువంటి అంశాన్ని ఓవర్లుక్ చేసి ఇంకొక ధ్యానానికి మనం వెళ్ళం. కాబట్టి ఆ వరుస క్రమములో గతములో ఆదరణకర్త కొరకు ధ్యానం చేశాం. మరి ప్రభు తన కృపలో మరి ఒకసారి ఆదరణకర్త ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. దేవునికి వందనాలు చెల్లిందాం. ఈ దినము దేవుని యొక్క మరి వాక్య సందేశము కొరకు మనకు ఇవ్వబడిన అంశము ఆదరణకర్త. ఆదరణకర్త అంటే ఏమయ్యున్నాడు? గత వాక్య ధ్యానాల్లో చాలా విపులంగా మనం ధ్యానం చేసుకున్నాం.
సాధ్యమైనంత వరకు మన తండ్రి కానీ లేక మన ఇంటిలో పెద్దలు కానీ వారు పిల్లలైనటువంటి వారితో ఏమని చెబుతారంటే, నేను వెళితే మీరు ఒంటరిగా ఉండిపోతారు, కాబట్టి నేను మిమ్మల్ని విడిచి అంత దూరం వెళ్ళటానికి ఇష్టపడటం లేదు అని కొంతమంది చెప్పటం పరిపాటి. కానీ యేసుక్రీస్తు ప్రభు ఈ భాగంలో ఆయన అంటున్నటువంటి మాటలు మనం చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు ప్రియులారా, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనం, ఇక్కడ ఉండటం వలన కాదు, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. నేను వెళ్ళకపోతే నా స్థానంలో ఆదరణకర్త మరలా మీ వద్దకు రాడు. నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ మధ్యకు లేక మీ దగ్గరకు పంపిస్తాను. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు చెబుతున్నటువంటి ఆ మాటలు, నేను వెళ్ళి మీ కొరకు ఆదరణకర్తను పంపిస్తాను. ఈ ఆదరణకర్త అనగా పరిశుద్ధాత్మ అని మనం చెప్పుకున్నాం, పరిశుద్ధాత్ముడు అని మనం చెప్పుకున్నాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 26వ వచనంలో ఆదరణకర్త అనగా తండ్రి నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించును, నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయను అని వ్రాయబడుతూ ఉంటున్నది. గతములో కానీ ప్రస్తుతము కానీ మరలా మనం చెప్పవలసినవి, చెప్పుకోవలసినవి, జ్ఞాపకం చేసుకోవలసినవి ఆదరణకర్త అనగా పరిశుద్ధాత్ముడు. కాబట్టి ఈ యొక్క ఆదరణకర్త అనగా పరిశుద్ధాత్ముడు కొరకు మనం ధ్యానం చేస్తూ ఉంటుండగా ఈ యొక్క పరిశుద్ధ గ్రంథములో చూస్తూ ఉంటున్నప్పుడు పరిశుద్ధాత్ముడు త్రిత్వములో ఒక భాగముగా కనిపిస్తూ ఉంటున్నాడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ. అలాగనే యేసుక్రీస్తు ప్రభువారు కూడా తన శిష్యులను ఆయన పంపిస్తూ మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనంలో ది గ్రేట్ కమిషన్ అంట, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి మీరు వారికి బాప్తిస్మము ఇవ్వండి అని ఆయన ప్రధానమైన ఆజ్ఞ వారికి ఇస్తూ ఉన్నారు. అలాగనే కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలో 13వ అధ్యాయంలో 14వ వచనంలో చూస్తే త్రిత్వానుసారమైనటువంటి దీవెన అక్కడ పోస్త్రుడైన పౌలు గారు పలుకుతూ ఉన్నారు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు యొక్క కృపయు, దేవుని యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మ మరి యొక్క సహవాసము మీ మీదకి మీకు తోడయ్యుండును. చూసారా, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రిత్వము. కాబట్టి ఈవేళ క్రీస్తు ప్రభు అయిన శిష్యులతో కానీ సంఘముతో కానీ మనతో కానీ చెప్పే శ్రేష్టమైన మాటలు ఏంటంటే, నేను వెళ్ళాలి, వెళ్ళకపోతే పరిశుద్ధాత్ముడు రాడు, నేను వెళ్ళిన తర్వాత ఆయనను మీ మధ్యకు పంపిస్తాను. ఆయన చేయవలసిన కార్యాలు చాలా ఉన్నాయి. నన్ను పంపినటువంటి నా తండ్రి కార్యాలు నేను సంపూర్తి చేశాను. నేను వెళ్ళి ఆదరణకర్తను పంపిస్తాను, ఆయన వచ్చి ఆయన తన కార్యాలు ఆయన చక్కదిద్దుతాడు. పాత నిబంధన గ్రంథములో మనం చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు తండ్రి అయినటువంటి దేవుడు కూడా తన ప్రజలకు కలిగే కష్టాలు సుఖాలలో కూడా తాను ప్రత్యక్షంగా కానీ ప్రవక్తల ద్వారా కానీ ఆయన మాట్లాడి వారికి అపాయకరమైనటువంటి సమయాలలో వారికి సహాయపడినటువంటి సన్నివేశాలు మనం చూస్తూ ఉన్నాం. ఉదాహరణకు మనము పాత నిబంధన గ్రంథము నుండి దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు
ఇక్కడ యెహోషువ గ్రంథములో మొదటి అధ్యాయంలో 5వ వచనములో అక్కడ తండ్రి అయిన యెహోవా దేవుడు ఆయన చెప్పే మాటలు ప్రవక్తల ద్వారా ఏంటంటే, నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడు నీ ఎదుట నిలవకయుండును, నేను మోషేకి తోడయ్యుండునట్లు నీకు నేను తోడయ్యుంటాను. 6వ వచనములో నిన్ను విడువను నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు. 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయం 1వ వచనములో అక్కడ యెహోషాపాతు తన యొక్క రాజ్యరకములో తనపైకి అనేక మంది రాజులు దండెత్తి వస్తూ ఉన్నప్పుడు ఆ 20వ అధ్యాయము 4వ వచనములో మనము చూస్తూ ఉన్నప్పుడు యూదావారు యెహోవా వలనే సహాయము వేడుకొనుటకు కూడుకున్నారు. 15వ వచనంలో చూస్తే యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడవద్దు, జడియవద్దు. ఈ యుద్ధము మీకు కాదు, మీరు కాదు. ఈ యుద్ధము చేసేది మీరు కాదు, దేవుడే. ఆయన యుద్ధాన్ని జరిగిస్తాడు, మీకు విజయాన్ని కలుగజేస్తాడు. కాబట్టి పాత నిబంధన గ్రంథములో కూడా తన భక్తులైనటువంటి వారికి దేవుడు వారి ప్రవక్తలను పంపించి వారి ద్వారా మాట్లాడి వారి ద్వారా కూడా వారి అవసరతలు తీర్చిన సన్నివేశాలు మనం చూస్తూ ఉన్నాం. ఇక నూతన నిబంధనలకు వచ్చినప్పుడు తండ్రి అయిన యెహోవా దేవుడు కుమారుడైన క్రీస్తు ప్రభుని భూలోకానికి పంపించినప్పుడు తన 33.5 సంవత్సరాలు వయసు, 3.5 సంవత్సరాలు తన పరిచర్య, టీచింగ్, ప్రీచింగ్, హీలింగ్ అని ఈ 3 విధాలుగా ఆయన పరిచర్య జరిగించారు. ఈ 3.5 సంవత్సరాలు కూడా మరి ప్రభువు చేసినటువంటి కార్యాలు, అద్భుతాలు, సూచక క్రియలు, కోకొల్లలు. యేసు ప్రభువుని ఎందుకు సిలువకు అప్పగించాలి అని ఆలోచన చేస్తూ ఉన్నారంటే లోకమంతయు ఆయన వెంట వెళ్ళిపోతూ ఉన్నారు. లోకమంతయు ఆయన వెంట వెళ్ళిపోవటానికి కలిగిన కారణం ఏమిటని ఆలోచన చేస్తే ఆయన 3.5 సంవత్సరాల్లో కూడా ప్రాముఖ్యంగా చూస్తే ఒక ప్రక్క రక్షణ సువార్తను ఆయన ప్రకటించాడు. అంతేకాకుండా ఆయన సువార్తను ప్రకటన చేస్తూ ఎవరైతే పేద సాదా ఉన్నారో, ఆకలి దప్పికలతో ఉన్నారో, ఆహార పానాలు లేకుండా ఉన్నారో వారికి క్రీస్తు ప్రభు వారికి ఆకలి దప్పికలు తీర్చాడు. ఓ ప్రక్క వారికి వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారు, ప్రకటన చేస్తూ ఉన్నారు, రక్షణ మార్గంలోనికి నడిపిస్తూ ఉంటున్నారు. మరొక ప్రక్క వారి మీద కనికర పడుతూ ఉన్నారు, వారు మూర్ఛిల్లిపోతారేమో. కాబట్టి అక్కడ 5,000 మంది ప్రజలకు కూడా ప్రభు 5 రొట్టెలు 2 చేపలు కూడా ఆశీర్వదించి వారికి ఆకలి తీర్చాడు, సమృద్ధి అయిన ఆహారం ఇచ్చాడు. వారు తిని మిగల్చగా 12 గంపలు మిగిలినట్లుగా మనము చూస్తూ ఉన్నాం ప్రియులారా. అదే పరిస్థితుల్లో ఆయన 3వ విధవగా ఏం చేశాడు అని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు కుంటివారిని, గుడ్డివారిని, అంగహీనులు, ఊచకాలు చేతులు కలవారు ఇటువంటి వారిని దర్శించారు, వారిని ధైర్యపరిచారు, వారిని బలపరిచారు, వారిని స్వస్థపరిచారు. వారి దగ్గరకు వచ్చి వారికి దేవుడు ప్రకటిస్తూ స్వస్థపరుస్తూ ఉండటమే కాకుండా రాలేకపోయినటువంటి వారి దగ్గరికి వెళ్ళి వారిలో ఉత్సాహాన్ని కలుగు చేసి విశ్వాసాన్ని ఇనువడింపచేసి వారికి కూడా స్వస్థత కార్యాలు, నీ పరుపెత్తుకుని నీవు నడువు అని సెలవిచ్చినటువంటి రీతిలో ఎంతోమందిని ఆయన స్వస్థపరిచినటువంటి విధానాలు మనము చూస్తూ ఉన్నాం ప్రియులారా. కాబట్టి యేసు క్రీస్తు ప్రభు ఈ దినము ఆయన శిష్యులతో లేక సంఘముతో లేక మనతో చెప్పే మాటలు ఏంటంటే, మీ హృదయాలు కలవరపడుతూ ఉన్నాయి, ఇంతవరకు మనం కలిసి ఉన్నాం, మీరు ఇన్ని గొప్ప కార్యాలు చేశారు, మీరు వెళ్ళిపోయిన తర్వాత మేము ఒంటరి వాళ్ళం అయిపోతాం, కాబట్టి మీరు వెళ్ళటం ఎలాగో, అందుకని అదే మాటలో పేతురు అంటాడు, అది మీకు దూరమగునుగాక.
కానీ క్రీస్తు ప్రభు ఆయన త్రిత్వములో రెండవ వాడిగా ఉన్నాడు. కాబట్టి ఆయన తన తండ్రి యొక్క పనులన్నీ కూడా పరిసమాప్తి చేసి మరలా తిరిగి తన తండ్రి యొద్దకు వెళ్ళిపోతూ ఇక్కడ తన ప్రజలైనటువంటి వారు ఒంటరిగా అనాథులుగా ఉండుట ఆయనకు ఇష్టము లేక ఆయన చెప్పే వాగ్దానం ఏంటంటే, నేను వెళ్ళకపోతే మీకు ప్రయోజనకరం మాత్రము కాదు. కాబట్టి నేను వెళ్ళిన తర్వాత ఇదిగో ఆదరణకర్త మీ వద్దకు వస్తాడు. నేను ఇక్కడ వెళ్ళిన ఎడల ఆయనను మీ వద్దకు నేను పంపుతాను. క్రీస్తు ప్రభు చేసినటువంటి కార్యములు మనము ఇక్కడ స్వస్థత కార్యాలు మనం చూసాం. ఆయన ఆకలి దప్పికలు తీర్చి రక్షణ సువార్త ప్రకటించే కార్యాలు చూసాం. మరి దేవుని యొక్క వాక్యములో క్రీస్తు ప్రభు ఆయన కార్యములు ఆయన క్రీస్తు ప్రభుగా జరిగించటమే కాదు, ఇప్పుడు ఆయన పాపుల చేతికి అప్పగించబడి చనిపోయి సమాధి చేయబడి ఆయన తిరిగి లేచి మరల తండ్రి యొద్దకు వెళ్ళిపోవాలి. మరి ఆయన లేడు, మేము ఒంటరి వాళ్ళమైపోతాం, మమ్మల్ని విడిచి వెళ్ళొద్దు అని అభిమానము ప్రేమ ఉండక తప్పదు. కానీ ఇక్కడ క్రీస్తు ప్రభు అంటున్న మాట, అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నా, నేను నిజమే చెప్పుచున్నాను, నేను వెళ్ళటం వల్ల మీకు ప్రయోజనకరం. ఇప్పుడు అనేక మంది విదేశాలు ఉద్యోగాలకు వెళ్ళిపోతూ ఉన్నారు. ఒకవేళ ఇంటిలో ఉన్నటువంటి వారు వద్దు, అంత దూరం మీరు వెళితే మేము ఒంటరిగా వెళ్ళి ఉండిపోతాం అని ఒకవేళ అనగలిగినటువంటి వారు ఉంటాం. అటువంటి పరిస్థితుల్లో వెళ్ళేవారు మనకు చెప్పే మాట ఏంటంటే, నేను వెళ్ళకపోతే మన బిడ్డలను ఎవరు తీసుకువెళ్తారు? నేను వెళ్ళిన తర్వాత, సెటిల్ అయిన తర్వాత నేను ఈ బిడ్డలను తీసుకుని వెళ్తాను, మంచి ఉద్యోగంలో వారిని అక్కడ నేను ఏర్పాటు చేస్తాను. చూసారా, భౌతిక సంబంధమైనటువంటి. కానీ ఆత్మ సంబంధమైనటువంటిది ఎవర్ అండ్ ఫర్ ఎవర్, ఎప్పటికీ మనతో ఉండటానికి క్రీస్తు ప్రభు ఏమంటున్నాడంటే, తన స్థానములో పరిశుద్ధాత్మ దేవుడు నేను పంపిస్తాను, నేను సత్యాన్ని చెబుతున్నాను, నేను వెళ్ళటం ప్రయోజనకరము అంటూ ఉన్నాడు. అందుకనే 16వ అధ్యాయం 7వ వచనం, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరం, నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు, నేను వెళ్ళని ఎడల ఆయనను మీ యొద్దకు, నేను వెళ్ళి ఆయనను మీ యొద్దకు పంపుదును. 8వ వచనములో ఆయన వచ్చి, ఆదరణకర్త వచ్చి ఆయన చేసే కార్యాలు మన పాపములను గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకాన్ని ఆయన ఒప్పింపచేస్తాడు. చివరిగా 16వ అధ్యాయం 13వ వచనంలో సత్యస్వరూపియగు ఆత్మ, ఉత్తరవాది పరిశుద్ధాత్మ, సత్యస్వరూపియగు ఆత్మ అని మనం చెప్పుకుంటున్నాం. కాబట్టి సత్యస్వరూపియగు ఆత్మ వచ్చినప్పుడట మిమ్ములను సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తానంతట తానే ఏమీ కూడా బోధింపక వేటిని వినునో వేటిని ఆయన బోధించబోవునో ఆ సంగతులు అన్నీ కూడా మీకు ఆయన తెలియచేస్తాడు. కాబట్టి ఈ దినము ఆదరణ కొరకు ధ్యానం చేస్తున్నటువంటి ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, ఆయన మన మధ్య నుండి వెడలిపోతున్నాడు, మన మధ్యకు ఆదరణకర్తను పంపిస్తున్నాడు. ఆయనే పరిశుద్ధాత్మ దేవుడు, సత్యస్వరూపియగు ఆత్మ, ఆయనే ఉత్తరవాది, ఆయన సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. అలాగూ నడిపించబట్టానికి దేవుడు తన పరిశుద్ధాత్మకుడైన మన పెమ్మెడుగా కుమరించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా నీకు వందన. ఆదరణకర్త అయ్యున్నటువంటి దేవా, నీవు మమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించడానికి నీవు వస్తున్నందుకు వందన. ప్రభువా, జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలను ఆశీర్వదించండి. అనారోగ్యంతో ఉన్న వారిని స్వస్థపరచండి. రక్షణ లేని వారికి రక్షణ కలుగు చేయండి. పరీక్షలు వ్రాసిన బిడ్డలకు జయం ఇవ్వండి. పరీక్షలు వ్రాస్తున్నటువంటి బిడ్డలకు కూడా నాయన మీరు మంచి జయము కలుగు చేయమని ప్రార్థిస్తాను. ఉద్యోగ ప్రయత్నాలు ఉన్న బిడ్డలకు తోడుగా ఉండి నాయన మంచి ఉన్నతమైన ఉద్యోగాలను గ్రహించండి. యేసు ప్రభు దివ్య నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.
పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందున వేర్చినట్టు భూమి అందు నెరవేరునుగాక. మా ఇందిన ఆహారం నేడు మా దాయిచ్చే, మా ఎడల ప్రాధం చేసిన వారిని క్షమించిన ప్రకారముల ప్రథమ క్షమించము, శోధంలోని తెక కీడును తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము, ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్.